భువనగిరిలో గుట్టు చప్పుడు కాకుండా మహిళకు అమార్షన్ చేస్తున్న గాయత్రి హాస్పిటల్ పై ఎస్ఓటీ పోలీసులు సోదాలు చేశారు. ఇద్దరు మహిళలకు అబార్షన్ చేసిన డాక్టర్ శివకుమార్ ని అదుపులోకి తీసుకున్నారు. 2002లోనే డాక్టర్ శివకుమార్ ఆలేరులో ఓ బాలికకి అబార్షన్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు డాక్టర్ శివకుమార్. ఆ టైంలో స్వాతి హాస్పిటల్ ని సీజ్ చేశారు జిల్లా వైద్యాధికారులు. దీంతో ఇప్పుడు పేరు మార్చి గాయత్రి హాస్పిటల్ గా రన్ చేస్తున్న డాక్టర్ శివకుమార్ మరోసారి అదే పని చేస్తూ బుక్ అయ్యాడు. ఒక్కో అబార్షన్ చేసేందుకు 50,000 రూపాయలు తీసుకుంటున్నట్లు గుర్తించిన ఎస్ఓటీ పోలీసులు డాక్టర్ శివకుమార్ ని అదుపులోకి తీసుకున్నారు. పేరు మార్చి ఇప్పుడు గాయత్రి హాస్పిటల్ గా రన్ చేస్తున్నాడు డాక్టర్ శివకుమార్. ఒక్కో అబార్షన్ కి 50,000 రూపాయలు ఆ డాక్టర్ తీసుకుంటున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. భువనగిరిలో గాయత్రి హాస్పిటల్ పై ఎస్ఓటీ పోలీసులు సోదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. మనకు చంద్రశేఖర్. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరిలో ఉన్నటువంటి గాయత్రి హాస్పిటల్ పై ఇటు పక్కా సమాచారం అందడంతో దానిపైన ఇటు అధికారులు దాడులు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్ఓటీ అధికారులు దాడులు చేసిన నేపథ్యంలో అక్కడ ఒక అబార్షన్ నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలను గుర్తించడం జరిగింది. గతంలో కూడా ఇదే హాస్పిటల్ సంబంధించిన డాక్టర్ పలు వేరే హాస్పిటల్ పేరుతో ఇటు అక్రమంగా అంటే నిబంధనలకు విరుద్ధంగా ఈ అబార్షన్ నిర్వహించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హాస్పిటల్ ని సీజ్ చేయడం జరిగింది. అయితే హాస్పిటల్ ని సీజ్ చేసిన తర్వాత దాని పేరు మార్చి ఇప్పుడు ప్రస్తుతం గాయత్రి హాస్పిటల్ పేరుతో మాదే డాక్టర్ ఈ మొత్తం కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే అక్రమంగా ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఇటు అంటే లింగ నిర్ధారణ పరీక్ష నిర్వహించడంతో పాటు నిర్వహించిన తర్వాత అక్రమంగా అబార్షన్ నిర్వహిస్తున్నారని చెప్పి అయితే ఇటు ఫిర్యాదులు వచ్చాయి. గతంలో కూడా ఆలేరులో 2022లో ఆలేరులో బాలికకు ఒక మైనర్ బాలికకు అబార్షన్ చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు ఇదే డాక్టర్ శివకుమార్. దాంతో పాటు ఇతర అంటే 2-3 సంఘటనలో కూడా ఇటు డాక్టర్ శివకుమార్ పై చాలా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అప్పుడు కూడా ఆసుపత్రులు సీజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా తన తీరు మార్చుకోకుండా ఇలా మరొక పేరు మార్చి మళ్ళా కార్యక్రమాలు నిర్వహించి ఈ రోజు రెడ్ హ్యాండ్ గా దొరికిపోవడం జరిగింది. అదేవిధంగా అబార్షన్ కి సంబంధించి కూడా ఇదంతా కూడా ఇల్లీగల్ గా జరిగేటువంటి దందా కావడంతో భారీగా వసూలు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఎవరైతే ఇటు లింగ నిర్ధారణ పరీక్షలు అనేవి కూడా నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఎవరైతే లింగ నిర్ధారణ చేయాలనుకున్న వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా ఇదంతా ఒక రాకెట్ మూలంగా నడుస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తా ఉంది. అయితే ఇది కేవలం ఇక్కడ వరకే ఉందా, ఇది మొత్తం మండల వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏమైనా ఏర్పాటైందని కొనాలు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. సుమా, అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ఉన్న గాయత్రి హాస్పిటల్ ని సీజ్ చేయడం జరిగిందా? వాళ్ళ వర్షన్ ఎట్లా ఉంది? ఎందుకంటే పేర్లు మార్చి ఇదే పని ఆ డాక్టర్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ ఇటు పోలీసులు కూడా ఇటు వైద్య అధికారులకు సంబంధించిన అధికారులకు కూడా అంటే స్థానిక జిల్లా అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఇటు డిఎంహెచ్ఓ డిప్యూటీ డిఎంహెచ్ఓ అధికారులు కూడా ఈ హాస్పిటల్ ని తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే ఇటు లింగ నిర్ధారణ పరీక్షలు అబార్షన్ నిర్వహిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో హాస్పిటల్ కూడా సీజ్ చేస్తున్నామని చెప్పి అయితే ఇటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు అయితే ఇప్పటికే ప్రకటించారు. అయితే డాక్టర్ శివకుమార్ కు సంబంధించిన మెడికల్ లైసెన్స్ ని రద్దు చేయాలని చెప్పి అయితే ఇక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటూనే మరొకసారి ఇలాంటివి చేయకుండా డాక్టర్ శివకుమార్ వంటి వారిని కట్టడి చేయగలుగుతామని చెప్పి అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ చంద్రశేఖర్.